దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి, చేతులెత్తి మంచిగా దేవునికి స్తోత్రం. మంచిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. గట్టిగా నోరు తెరిచి బిగ్గరగా పూర్ణ బలముతో చెప్పండి, దేవునికి స్తోత్రం. అందరూ వాక్యం వినేదానికి సిద్ధంగా ఉన్నారా లేరా? కొంతమంది ముఖాల్లో సంతోషం కనిపించడం లేదే. సంతోషంగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చాలాసేపు నుంచి కూర్చోవను. ఒకసారి లేచి నిలబడితే అది ఆన్లో ఉందా, అరుస్తుంది అది. ఒకసారి లేచి నిలబడితే మనం రాసుకున్నటువంటి ఒక పాట, మొన్న పాడుకున్నటువంటి పాట, ఒక పల్లవి ఒక్క చరణం మనం పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ప్రైజ్ ద లార్డ్. మొన్న మనం రాసుకున్నటువంటి పాట వచ్చు కదా. ఏం పాట అంటారు? అది ఏం పాట అంటారు? కరుణించుమా కరుణామయుడా, కరుణా సంపన్నుడా. రైట్, నోరు తెరిచి బిగ్గరగా నాతో పాటు చప్పట్లు కొట్టుకుంటూ పాడదాం. వాయిద్యాలు బల్లేదులే, అందరం కలిసి. కరుణించుమా కరుణా సంపన్నుడా. పాడదామా? కరుణించుమా కరుణా సంపన్నుడా, దయచూపుమా దయగలిగి నా యేసయ్యా. మళ్ళీ కరుణించుమా కరుణా సంపన్నుడా, దయచూపుమా దయగలిగి నా యేసయ్యా. ఈ దీనుని నీ దాసుని, ఈ దీనుని నీ దాసుని, కరుణించుమా కరుణా. బిగ్గరగా దయచూపుమా దయగలిగిన. పిలచితివి నీ స్వరముతో కరుణామయా నీ దాసుని, పిలచితివి నీ కరుణామయా నీ దాసుని, దాచుకుంటివయా నీ హస్తపు నీడలో, దాచుకుంటివయా నీ హస్తపు నీడలో. ఈ దీనుని నీ దాసుని, ఈ దీనుని ఈ దాసుని, కరుణించుమా కరుణా. దయచూపుమా దయగలిగిన. గట్టిగా చెప్పండి, కరుణించుమా కరుణా. దయచూపుమా దయగలిగిన. ఈ దీనుని నీ దాసుని, ఈ దీనుని. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక్క మాట చూద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, చదువు లేపిన ఊరికి అటు ఓపెన్ చేసి చెప్తా ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అందరూ చూడండి, కొత్త నిబంధనలో మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇరవై 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, స్తుతులకు పాత్రుడవు, సింహాసనాధిపతివి, నీకు స్తోత్రం. నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డతో మాట్లాడండి. నాతో, మాతో, అందరితో మాట్లాడండి. ఎంతమంది హృదయాలలో ఈ దినం ఈ వాక్యమనే విత్తనము మీరు విత్తుచు ఉన్నారో ప్రభా, అయా విత్తుటకు నా తండ్రి నీ కృపను చూపించండి. విత్తుతున్న ఈ విత్తనాన్ని నీరు కట్టి ఫలింపజేసేటువంటి ఆ భాగ్యాన్ని మీరు మా అందరికి అనుగ్రహించండి. నైనా వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న సైతాను శక్తులు యేసు నామములో బంధించబడునుగాక. నీ ఆత్మచేత అభిషేకించండి ప్రభా. అయా తండ్రి, వాక్యము వింటూ ఉండగా నీ బిడ్డలందరూ జీవితాలను మీరే ప్రభావితం చేయమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండునట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామా? కూర్చోండి, కూర్చోండి. ఇంకా అరవకూడదు నాన్న. కూర్చోండి, అందరు కూర్చోండి. వాక్యానికి ఇబ్బంది పెట్టకూడదు దయచేసి, ప్లీజ్. ప్రభువుకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి సంఘ విశ్వాసకి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 2025 సంవత్సరం 10వ మాసంలోకి వచ్చేసాం. అంటే 25 పోయి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం ఇంకొక 2 మాసాల్లో కదా. కాబట్టి ఇంతకాలం దేవాతి దేవుడు మనల్ని కాపాడి, ఇంతకాలం దేవాతి దేవుడు మనల్ని రక్షించాడంటే నిజంగా దేవుని మహాకృప. కాకపోతే మనకు వచ్చేటువంటి శ్రమలు, మనకు జరుగుతున్న పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఏమైపోవాలో తెలియదు. కాబట్టి దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. కాబట్టి సజీవంగా ఉంచినటువంటి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆరాధించేటువంటి వారంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ప్రియులారా, గమనించండి. ఈరోజు ఒక యేసు ప్రభు చెప్పిన ఒక మాటని, ఒక మంచి మాటని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, మనం ఇందాక చదివాం. ఒకసారి చదవగలిగిన వాళ్ళందరూ, అంటే చదివే వాళ్ళందరూ ఈ మాటని చదివి వినిపిస్తారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం స్టార్ట్ చేస్తారా? అందరూ చదవండి ఒకేసారి బిగ్గరగా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉండును. సరే, ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరందరూ చెప్పండి. రైట్? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. యేసయ్య అన్నాడు, ఎవరైతే నా మాటలు విని దాని ప్రకారం చేస్తారో, ఆ మాటల ప్రకారం ఉంటారో, వాళ్ళంట బుద్ధిమంతులంట. చెప్పండి. ఎవరంట వాళ్ళు? దేనికి పోల్చాడు బుద్ధిమంతుడు? బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. నానా, మనం అందరం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, ఇల్లులు కట్టుకుంటాం కదా. ఇల్లు గట్టిగా ఉండాలని అనుకుంటామా? లేకపోతే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు పడిపోతే బాగుండు అనుకుంటామా? ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే ఇల్లు బాగుండాలా, గట్టిగా ఉండాలా. ఇప్పుడు రోజులైతే పిల్లర్స్ వేసి మరి కడతారు. ఎందుకు వేసి కట్టుకుంటున్నారు? ఇల్లు గట్టిగా ఉండాలా, ఖర్చు అయినా పర్వాలేదు, ఖర్చు అయినా ఇబ్బంది లేదు అని పిల్లర్స్ వేసి కట్టుకుంటున్నారు, గట్టిగా ఉండాలని. ఎస్, బుద్ధిమంతుడు ముందు చూపు కలిగి ఉంటాడు. బుద్ధిమంతుడు జాగ్రత్త పరుడు. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడైనా, ఏది చేసేటప్పుడైనా ఎలా ఉంటాడయ్యా బుద్ధిమంతుడు అంటే, గట్టిగా పునాది ఉండేటట్టు చూసుకుంటాడు. ప్రియ దేవుని జనాంగమా, బుద్ధి లేని వాళ్ళగా మనం ఉండకూడదు, కానీ బుద్ధిమంతులుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఎవరు బుద్ధిమంతులంటే నా మాటలు విని దాని ప్రకారం చేసేవాళ్ళు బుద్ధిమంతులు. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే,
వినేదానికి వింటున్నారు, కానీ విన్నదాన్ని చేయడంలే. వినేదానికి వింటున్నారు, వినాలి కాబట్టి వింటున్నారు, కానీ వినిన దాన్ని చేయడంలే. నేను అంటాను, వినిన దాన్ని చేయనప్పుడు అసలు వినడం ఎందుకు అంటా నేను. అంతే కదా. ఇప్పుడు విన్నదాన్ని మనం ఎలాగో చేయము, చెయ్యని దానికి అసలు వినడం ఎందుకు? అందుకే యేసు ప్రభు అన్నాడు, బుద్ధిమంతులుగా ఉండాలి అని అంటే నా మాటలు వినడం మాత్రమే కాదు, ఆ మాటల ప్రకారం చేయాలి. బిడ్డా, ఆదివారం నిన్ను మందిరంలో కూర్చోబెట్టి ఎందుకు చెప్తున్నావు ఈ మాటలు? లేదా శనివారం రోజు ఎందుకు చెప్తున్నావు ఈ మాటలు? ప్రతిరోజు ఏదో ఒక మాటను మీకు ఎందుకు చెప్తున్నామంటే, మనము ఆ మాటలు విని దాని ప్రకారం మనం చేయాలా. చేసినప్పుడు మనం బుద్ధిమంతులంగా ముందు జాగ్రత్త కలిగి ఉంటాం. మనిషికి ఇది అవసరం. ఏంది అవసరం అంటే ముందు జాగ్రత్త. చెప్పండి. ఏం జాగ్రత్త? గట్టిగా చెప్పండి. ఏం జాగ్రత్త? ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త మనకు ఉండాలా. ప్రతి విషయంలో, ప్రతి పనిలో ముందు జాగ్రత్త ఉండాలా. జాగ్రత్తలు లేకుండా ఉంటే ఏమైపోతామో మనకే తెలియదు. నేను చదువుకునేటప్పుడు ఒక పాఠం వచ్చింది. ఆ పాఠం పేరేదో మర్చిపోయాను, కానీ పాఠం మాత్రం బాగా గుర్తుంది. ఒక చెరువులో 3 చేపలు ఉండేవంట. ఒక చేప ముందు జాగ్రత్త కలిగిన చేప, రెండో చేప వస్తే చూసుకుందాంలే అనే చేప, మూడవ చేప వచ్చినా మనం ఏం చేయగలమా అనేటువంటి చేప. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎండలు స్టార్ట్ అయినాయంట, నీళ్లు తగ్గిపోవడం ప్రారంభించాయంట. ఆ చెరువు దగ్గరకు వచ్చి చేపలు పట్టే జాలరి చూసిపోయేటప్పుడు ఈ 3 చేపలు చూసే ఆ జాలరిని, వరే కొద్ది రోజులకి ఈ చెరువుని పట్టేసేటట్టున్నారు, మనం దొరికిపోతే చచ్చిపోతామని ఆ ముందు జాగ్రత్త కలిగిన ఫస్ట్ చేప ఏం చేసిందంటే, ఆ చెరువులో నుంచి ఒక చిన్న పిల్ల కాలువ పోతా ఉంది. అంటే ఎండిపోతుంది కదా, పిల్ల కాలువ పోతా ఉంటే ఆ పిల్ల కాలువలో కష్టపడి అటు కొట్టుకుంటా ప్రయాణం చేయగా అది పోయి ఒక పెద్ద నదిలో కలిసిపోయిందంట ఆ కాలువ. ఇప్పుడు చెప్పండి, బతికి బాలేదా? చెప్పాలా? బతికి బాలేదా? బ్రతికిపోయింది. ఇంక 2 చేపలు ఉన్నాయి. రెండవ చేప, మూడవ చేప తనను రక్షించుకునే దానికి ఏ ప్రయత్నం చేయలేదంట. మొత్తానికి ఆ పిల్ల కాలువ ఎండిపోయింది. ఇంక బయటికి పోయే ఛాన్సే లేదు. మరి వచ్చాడు, ఇంక 2 రోజులకి ఎండిపోద్ది చెరువు చూద్దామని చేపలు పట్టే జాలరు వచ్చాడు. ఆ నీళ్ళు ఎండిపోయిన తర్వాత శుభ్రంగా ఒక వల వేసాడు. ఆ వలలో 2 చేపలు పడిపోయాయి. ఒక చేప ఏం చేసిందంటే, ఈ జాలరు ఎత్తుకుపోయి మనల్ని ఎట్టా చంపేస్తాడు కాబట్టి అతడు ఎత్తుకోబోయినటువంటి, ఇంతకుముందు పుల్లకు గుట్టుకొని పోతారన్నమాట. పడిన చేపల్ని పుల్లకు గుట్టుకొని పోతారన్నమాట. వాడు పుల్లకు గుడితే నేను చచ్చిపోతాను, అందుకే ఓడు కుట్టినట్టే నేనే దాన్ని నోటితో కరిసి పట్టుకుంటానని రెండవ చేప ఆ పుల్లని పట్టుకునిందంట. మూడవ చేప ఏం చేసిందంటే, దొరికిపోయిన తర్వాత ఏం చేయగలం అనుకునింది, దాన్ని నిజంగానే పట్టుకొని దాన్ని ఆ పుల్లకు గుచ్చాడు, చచ్చిపోయింది. రెండో చేప బ్రతుకు జీవుడా అంటా ఉంది, నేను ఎట్టయినా బ్రతకాలని ఆపద వచ్చిన తర్వాత తడువు చూసుకున్నది. ఇది పోతా ఉండేటప్పుడు దారి మధ్యలో ఆ బుడతో నిన్నటువంటి ఆ చేపల్ని కడుక్కుదామని వేరే దగ్గర నీళ్ళు ఉన్నప్పుడు అటు జలగొట్టాడంట ఆ జాలరి. అప్పుడు అది నోటితో కదా పట్టుకోంది, టపక్కన వదిలేసి నీళ్ళకి జారిపోయింది. ముందు చూపు కలిగింది, అసలు అపాయం లేకుండానే వెళ్ళిపోయింది. రెండవది వస్తే చూసుకుందాం అనేది అతి కష్టం మీద బ్రతికి బయటపడింది. అది కూడా అసలు ఏ చూపు లేనిది చచ్చిపోయి కూరాకు సెట్లకు పోయింది. ఎందుకు చెప్పానో తెలుసా? క్రైస్తవుడు ముందు చూపు కలిగి ఉండాలా అన్ని విషయాల్లో. దేవుని బిడ్డలు ముందు చూపు కలిగి ఉండాలా అన్ని విషయాల్లో. ముందు చూపు ఎవరికి ఉంటుందంటే బుద్ధిమంతులకు ఉంటుంది. బుద్ధిమంతుడు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుని మాటలు విని ఆ మాట ప్రకారం చేసేవాడు. రైట్? మనమందరం బుద్ధిమంతులంగా ఈ దినమే గొప్ప తీర్మానము తీసుకొందుముగాక. ఎస్, మనమందరం ఎట్ట మారిపోవాలి ఈరోజు? బుద్ధిమంతులుగా. బుద్ధిమంతులు ఎలా మారతారు? ఆయన మాటలు విని దాని ప్రకారం చేస్తే.
ఇంతకీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? ఓయ్ అమ్మ, ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పినటువంటి మాటలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. అన్ని మాటల్లోకి యేసయ్య చెప్పిన స్పెషల్ మాటలు ఒక 3 విషయాలు మీ ముందర పెట్టాలని నేను అనుకుంటున్నా. అన్ని మాటలు చెప్పనండోయ్, చెప్పాలంటే ఈ జీవితకాలం సరిపోదు యేసయ్య చెప్పిన అన్ని మాటలు. కానీ ఆయన చెప్పిన అన్ని మాటల్లో స్పెషల్ మాటలు. అర్థమవుతుందా? ఏం మాటలు? మనుషులకి స్పెషల్ అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదా? ఏదన్నా పండగ వచ్చిందనుకో, ఏంది ఈరోజు ఇంట్లో చెప్పండి, స్పెషల్ అంటారు కదా, అంతే కదా. ఏదైనా పండుగ వస్తే ఏంది ఈరోజు స్పెషల్ అంటారు కదా. లేదా ఆదివారం వచ్చిందనుకో, ఆదివారం వచ్చినా కానీ ఈ డైలాగ్ వాడతారు. ఏ డైలాగు? ఏంది ఈరోజు ఇంట్లో స్పెషల్, ఆదివారం కదా. ఏముందండి పచ్చడి అన్నామంటే, పచ్చడేనా ఆదివారం పూట స్పెషల్ లేదా అని అంటారు. అంటే మనుషులకి ఏం కావాలా చెప్పండి? స్పెషల్ కావాలా. అందుకే నేను కూడా ఏరుకున్నా యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాటలని. స్తోత్రం. ఏ సంవత్సరం లేదమ్మా ఈ 2025 సంవత్సరం వచ్చిన ఆఫర్లా, స్పెషల్ ఆఫర్లు కదా. నేను యేసుపాదం మేము ఆటోలో పోతా ఉంటే బండ్ల మీద రేట్లు తగ్గిపోయినాయని చెప్పా కదా. ఒక్క బండి మీద ఎంత రేటు తగ్గించారు తెలుసా? బైక్ మీద 25,000 తగ్గించారు. ఒక కారు మీద ఎంత రేటు తగ్గించారో తెలుసా? 70 లేదా 80,000 తగ్గించారు. తగ్గించిందే తడువుగా. అమ్మో స్పెషల్ ఆఫర్లు వచ్చాయి. ఏం ఆఫర్లు? చెప్పండి, ఏం ఆఫర్లు? స్పెషల్ ఆఫర్లు వచ్చాయి అనుకొని జనాలు ఎగబడి కొన్నారు. మంచిదే. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనుషులకి స్పెషల్ అనేది ఇష్టం, మనుషులకి స్పెషల్ అనేది కావాలా, కోరుకుంటారు. అందుకని నేను కూడా ఈరోజు యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాటలు 3 విషయాలు మీ ముందర పెడుతున్నా. ఆ మాటల్ని మనం వినడం మాత్రమే కాదు, దానిని మనం అనుసరించి గనక పాటించగలిగితే మనమే బుద్ధిమంతులమి, మనమే ముందు చూపు, ముందు జాగ్రత్త కలిగి ఉంటాము. ఏంది యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాటలు? చాలా మాటలు ఉన్నాయి. మాటల స్పెషల్ మాటలు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట. ఎందుకు స్పెషల్ మాట అన్నానంటే, ఆ వచ్చిన స్టార్టింగ్లో ఒక మాట ఉంది, చెప్పగలరా? నేను చెప్పున్నదేమనగా, యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట. స్పెషల్ మాట. నేను చెప్పున్నదేమనగా స్పెషల్ మాట. ఏం చెప్తున్నాడు ఆయన? నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట. అంటే మనమంట మన సహోదరుని చూచి కోప్పడకూడదు, శపించకూడదు, తిట్టకూడదు. యేసయ్య చెప్పిన స్పెషల్ మాట. హల్లెలూయా. గట్టిగా చెప్తే కదా హల్లెలూయా. మనం మన సహోదరుని చూసి ఎప్పుడైనా సరే కోప్పడకూడదు, శపించకూడదు, తిట్టకూడదు. 3 యేసుప్రభు చెప్పిన స్పెషల్ మాటల. ఫస్ట్ మాటలో చెప్పండి, మనం మన సహోదరుని చూచి కోప్పడకూడదు, శపించకూడదు. ఎవరు మన సహోదరులు? రాత్రే చెప్పా ఆ మాటను. నేను రాత్రి చేసిన ప్రసంగంలో ఆ మాట చెప్పా. మీకు తెలియదేమో, యూట్యూబ్లో రికార్డింగ్ అయ్యి యూట్యూబ్లో పెట్టున్నాం, కావాలంటే చూడొచ్చు. మన సహోదరులు ఎవరు?
మన తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు సహోదరులు అనుకోబాకండి, సహోదరులు అనుకోబాకండి. సహోదరులు అంటే ఎవరంటే దేవుని నమ్ముకొని దేవుని దగ్గరకు వచ్చిన, మందిరంలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని సహోదరి సహోదరులమే. స్తోత్రం చెప్పండి. బయటికి పోతే వరుసలు కలుపుకొని మాట్లాడుకోండి. బయటికి వెళ్తే మామ అనుకోండి, అల్లుడ అనుకోండి, ఏమి అక్క అనుకోండి, లేదా ఏ వరుసైనా బయట మాట్లాడుకోండి. కానీ దేవుని సమాజంగా ఉన్నప్పుడు, మందిరములో ఉన్నప్పుడు మనమందరం ఎవరమే? సహోదరి సహోదరులమి. మీకు అర్థమవుతుందంటారా? మరి ఇలాంటి సహోదరి సహోదరులమి బయట మన సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళని చూచి ఎప్పుడు కూడా మనం చెప్పండి, నోట్లో నుంచి రాలా, చిన్నగా చెప్తున్నారు మీరు, నాకు వినమన్న కూడా వినపడడం వల్ల. మన సహోదరులు ఎవరినైనా చూసి ఏం చేయకూడదు. కొన్నిసార్లు మనకు ఎట్టొస్తుంటుంది కోపమా, కొంతమందిని చూస్తే ఎట్టొస్తుందా, గుడ్లు బయటకు వస్తాయి కదా చాలాసార్లు. అంతే కదా, కొన్నిసార్లు చెప్పిన పని చేయకుండా ఉంటే ఏమొస్తుంది అంటే కోపం వస్తుంది కదా, చాలాసార్లు కోపం వస్తుంది. నానా గమనించండి, మన సహోదరుల మీద ఎప్పుడు కూడా మనం కోపపడకూడదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో వాళ్ళు తెలిసి చేస్తారు, కొన్ని విషయాల్లో వాళ్ళు తెలియకుండా చేస్తారు. నిన్న మా తమ్ముడితో చిన్న గొడవ ఒకటి వేసుకున్నా, మామూలుగా కాదు, వాట్సాప్ చాట్లో. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు యేసు ప్రభు అంటే ఎగిరి పడతాడంతే, పాస్టర్లు అంటే ఎగిరి పడతాడంటే అస్సలు నచ్చదోడికి. కానీ వాళ్ళన్న నేనే పాస్టర్ అయినా. నేను నుండి నిన్న కరుణాకర్ సుగ్గున అని ఒకడు ఉన్నాడులే, యూట్యూబ్లో డబ్బులు అడుక్కుని తినేవాడు. వాడు ఒక వీడియో పెడితే ఆ వీడియోని ఆయన వాట్సాప్లో పెట్టి క్రైస్తవులు అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు అని ఏదేదో మాట్లాడినాడు. నేను అన్నాను, రే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు కాదురా నువ్వు వినాల్సింది, నీకు బైబిల్ చదివి దాంతో ఏ విధంగా లోటు ఉంటే చెప్పు, కానీ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని దేవుణ్ణి అపార్థం చేసుకోబాకరా అంటే, అన్నా నేను ఎవరితో అయినా వాదిస్తాను కానీ నీతో మాత్రం వాదించనన్నా అంటున్నాడు. అంటే ఏ పాస్టర్ అయినా వాదిస్తాడంట, నాతో వాదించడంట. ఎందుకంటే మా అన్నవ కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నన్ను గమనించండి, వాడు చెప్పిన మాటలకి చాలా కోపం వచ్చింది నాకు. వాట్సాప్లో చాట్ ఉంది, మళ్ళీ కోపం వచ్చింది. ఎందుకంటే మన దేవుణ్ణి తిడితే ఎలా ఉంటుంది? కోపం రాదా? ఇప్పుడు మీ నాన్నని ఎవరన్నా తిడితే మీకు కోపం రాదా? మీ అమ్మని ఎవరన్నా తిడితే కోపం రాదా? వస్తుందా రాదా? మరి మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి తిడితే కోపం రాదా? వస్తుంది. కానీ యేసయ్య అంటున్నాడు, వాళ్ళకి తెలియక చాలామంది మన సహోదరులు ఎలాగంటే అలాగ ప్రవర్తిస్తున్నారు, ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు. అందుకని యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట ఏంటంటే, ఎప్పుడూ కూడా ఏ సహోదరి మీద కావచ్చు, ఏ సహోదరుడి మీద కావచ్చు మనం కోప్పడకూడదు. రెండవది ఏం చేయకూడదు? శపించకూడదు. దయచేసి గమనించండి, శాపనార్థాలు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఉన్నారా? ఎంతమంది శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళు పెడితే పెట్టుకున్నారో, కానీ మనం మాత్రం శాపనార్థాలు పెట్టకూడదు ఎవరిని కూడా. ఇంకొక విషయానికి వస్తే తిట్టకూడదు కూడా. హల్లెలూయా. నోటికి వస్తే మనం ఏం చేస్తాం? తిట్టేస్తాం కదా సామి, తిట్టమా? బాగా వినండి, ఎందుకని దేవుడు ఎప్పుడు కూడా మీ సహోదరుణ్ణి నెంబర్ 1 కోప్పడకూడదు అంటున్నాడు, నెంబర్ 2 శపించకూడదు అంటున్నాడు, నెంబర్ 3 తిట్టకూడదు అంటున్నాడు. అంటే బాగా వినండి, ఏ విత్తనం అయితే మనం భూమిలో విత్తుతామో ఆ పంటే మనం కోస్తాం. నీవు ఒకరిని శపించేవాడవైతే ఆ శాపనార్థాలు నీకే వస్తాయి. అర్థం కాలేదా? నువ్వు ఒకరిని శపిస్తే ఆ శాపనార్థాలు నీకే వస్తాయి. లేదా ఒకరిని మీద నువ్వు ఒకరిని కనుక తిడితే ఆ తిట్టులు తిరిగి మళ్ళీ నీకే తగలుతాయి. నా చిన్నప్పుడు ఒక చిన్న సందర్భం జరిగింది. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అప్పటికి ఇప్పటికీ ఇంతవరకు. ఆయన పేరు యాహాను, మీకు అందరూ తెలుసు. నన్ను తీసుకొని తిప్పేవాడు. వాడు ఏరే జాతికి చెందినవాడిని, నేను ఏరే జాతికి చెందినవాడిని.
ఒకరోజు భయ్య ఏటక పదం రమ్మని తీసుకెళ్ళాడు పిట్టలేటకి. ఆయన కాటుబాలు ఎత్తుకొచ్చినాడు. ఎట్ట ఆడతారా ఈ ఆట అని నేను కూడా పోయినా. చెట్టు మీద ఒక చిన్న జట్టు పిట్ట కూర్చొని ఉంది. కింద నుంచి కొట్టాడు, ఒకే షాటు దానికి తగిలింది, పడిపోయింది. అక్కడే కాల్చుకున్నాం, శుభ్రంగా తినేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మా సహోదరుడు నాకేమో నేర్పించాడు, యాట నేర్పించినట్టే కదా. ఓహో ఇట్ట కొట్టాలని నేను కూడా ఒకరోజు ఓడి లేనప్పుడు కాటుబాలు ఎత్తుకొని నేను కూడా ఒక చెట్టు మీద ఒక పెట్టుంటే కొట్టా. విచిత్రం ఏంటంటే అది పెట్టక తగలేదు కానీ నా ఏలుగు తగిలింది ఆ రాయ. అంటే మనకు ఎట్ట పట్టుకోవాలో తెలియదు కదా, ఏలుగు తగిలింది. చిన్నప్పుడు మా అమ్మ ఒకవేళ నాకు గన వజగాన పోసుండుంటే అది కూడా కనబడును. అంత షార్ట్ అంటే కాటుబాల్లో పెట్టిన రాయి అంటే ఎంత ఎంత స్పీడ్గా తగులుతుంది. బాగా లాగితివి. నేను అనుకున్నాను దాన్ని కొట్టబోయాను, ఆ దెబ్బ దానికి తగలలేదు కానీ ఎవరికి తగిలింది? నాకే తగిలింది. ఎస్, నువ్వు ఒకరిని తిడితే ఆ తిట్లు నీకే తగలుతాయి. ఒకరిని శపిస్తే ఆ శాపనార్థాలు నీకే తగలుతాయి. అందుకని దేవుడు అంటాడు, ఎప్పుడూ కూడా మీ సహోదరుల మీద కోప్పడవద్దు, శపించవద్దు, తిట్టవద్దు. యేసయ్య చెప్పిన స్పెషల్ మాట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఎలా ఉండాలా? మన సహోదరుల ఎదుట మనం అందరం ఎలా ఉండాలా? ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ వచనాన్ని చదువుతారా? మరి మనం ఎలా ఉండాలా? కోప్పడకూడదు, శపించకూడదు, తిట్టకూడదు. మరి మనం ఎలా ఉండాలా? 133వ కీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. బాబా చెప్పండి నాతో పాటు, సహోదరులు. గట్టిగా అరవండి, సహోదరులు. గట్టిగా అరవమన్నానుగా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎట్లా ఉండాలంట? సహోదరులు ఐక్యత కలిగి నివసించాల. మనం అందరం కలిసి ఉండాలా. అది ఐక్యత అంటే. చెప్పండి ఎట్లా ఉండాలా? ఒకసారి మీ చెయ్యి చూపించండి. ఇట్టా నా సైజు చూపించండి. ఊరికే కుడి చెయ్యి ఆడించి ఏదో ఒకటి చూపించండిలే. ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 2? ఓ అమ్మ తల్లే, 5 ఏళ్ళు ఉన్నాయి. గమనించండి, 5 ఏళ్ళు 5 విధాలుగా ఉన్నాయా? సమానంగా ఉన్నాయా? కదా. ఇది ఎట్టుంది? పొట్టుగా ఉంది కదా. పొడుగు అని చెప్తున్నారా? పొట్టిగా ఉన్నా ఎట్టుంది? దిట్టంగా ఉంది. మన భాషలో చెప్పాలండి, పొట్టిగా ఉన్నా దిట్టంగా ఉంది. ఇది ఎట్టుంది? మనం ఎవరినన్నా చూపించాలంటే ఏ ఏళ్ళతో చూపిస్తాం? ఈ ఏళ్ళతో చూపిస్తావా? ఏ ఏళ్ళతో చూపిస్తావు? దీని స్పెషల్ దీనికే ఉంది కదా. ఇప్పుడు ఈ ఏళ్ళు ఎట్టుంది? దానికంటూ పొట్టుకుందా, పొడుగ్గుందా? పొడుగ్గా ఉంది కదా. అంటే ఈ ఏళ్ళలోకి అన్నిటిలోకి నేనే పెద్ద అన్నట్టుగా ఉంది. ఈ ఏళ్ళు ఎట్టుంది? ఇంకొక ఏళ్ళు కొంచెం పొట్టిగా ఉన్నా దానికి ఒక స్పెషల్ ఉంది. ఏంది ఆ స్పెషలు? దాని పేరు ఏం పేరు? ఉంగరపు వేలు. ఒకవేళ ఉంగరం వేసుకోవాలంటే ఏ ఏలు? ఇప్పుడు నేను వేసుకోవన్నా, ఏ ఏలుకి వేసుకోవన్నా? దాని పేరు ఏం పేరు? ఉంగరపు వేలు. లాస్ట్ ఏళ్ళు చెప్పండి, ఏ వేలు ఇది? చిన్నదా పెద్దదా? చిన్నది కదా. అయినా కానీ మనం ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు గ్రిప్పు ఏ ఏలుకి దొరుకుతుందో తెలుసా? ఆ చిటికిని వేలుకి దొరుకుతుంది, చిన్ని వేలైనా. నేనేం చెప్పాలని నిర్ణయించుకున్నానంటే 5 ఏళ్ళు 5 రకాలుగా ఉన్నాయి. అన్నీ కలిసి ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం, తినగలం. చిన్న ఉదాహరణ, మనకు బొట్టనేలు లేదనుకో, ఊరికి ఊహించుకోండి. ఈ ఏళ్ళు లేదు మీకు, మీరు అన్నం ఎడ తింటారు? ఊరికే ఊహించుకోండి. ఈ ఏళ్ళు లేదు, అన్నం ఎడ తింటారు? 4 ఏళ్ళతో తింటారు. అది ఎట్ట తింటారు? కొక్లీని మట్టి ఎత్తుతుంటుంది జేసీపీ. అరే జేసీపీ మట్టి ఎట్టెత్తదమ్మా, ఎట్ట ఎత్తి ఇట్ట పోస్తుంటుందిగా.
ఇప్పుడు ఏం లేదనుకో మనం ఎట్టమా అన్నం తినేది సేమ్ టు సేమ్. నేను అంటాను, అన్నం తింటే తిన్నావు కానీ అసలు ఎట్ట కలుపుకుంటావు, ఎట్ట కలుపుతావు? ఏదన్నా ఆట ఆడుకున్నట్టే ఉంది కానీ కలుపుకోలేవు. కలపాలన్నా బువ్వ తినాలన్నా ఏళ్ళు ఉండాలా? తక్కువ చేయకూడదు. నేను అంటాను, ఎవరిని కూడా ఎప్పుడు మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరిని కూడా ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఎంతమందో ఇంతకుముందు నాన్న. మనము ఎప్పుడూ కూడా మన జీవితంలో ఈ అలవాటు పెట్టుకోకూడదు. నేనన్నా, ఎవరినైతే మనం తక్కువ చేసి మాట్లాడతామో ఒక రోజుకి వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సి వస్తుందేమో. హల్లెలూయా చెప్తే కదా హల్లెలూయా. దావీదుని వినండి, దావీదుని ఎందుకు పనికిరానోడని చెప్పి దావీదుని ఎక్కడ పనికి పెట్టారో తెలుసా? గొర్రెలు కాచుకునే పనికి పెట్టారు. పనికిరానోడు దావీదని గొర్రెలు కాచుకునే పనికి పెట్టారు. కానీ దేవుడు ఏమన్నాడు? యెషయా, అంటే దావీదు వాళ్ళ నాయన పేరు యెషయా, యెషయా నీ కొడుకు పనికిరానోడు పనికిమాలినోడు అని గొర్రెలు కాడ పెట్టావా? వాడిని చూడు నేను రాజుని చేస్తానని రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం. ఇప్పుడు పనికిరానోడు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఇప్పుడు గొర్రెలు మేపుకునేటప్పుడు వాళ్ళ అన్నోళ్ళు ఓడిని తిట్టుంటారా? తిట్టుండ్రా? ఒకవేళ ఏదన్నా మాట చెప్పాడు అనుకో, నోరు మూసుకొని ఉండరా, నీకు పెద్ద తెలుసు కానీ పోయి నీ పని చూసుకోపోరా. ఏ పని? గొర్రెలు కాచుకునే పని చూసుకోపోరని తిట్టుంటారు, అవును కదా? అలాంటోడు ఇప్పుడు రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటారా, రే నీ పని నువ్వు చూసుకో? అసలు రే అంటారా? అనరు. ఎందుకంటే ఏ పోస్ట్లో ఉన్నాడు? రాజు పోస్ట్లో ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరిని కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఎలా మనకు పని వస్తుందో, ఎలాంటి పరిస్థితి మనకు ఎదురవుతుందో మనకు తెలీదు. అందుకని యేసు ప్రభు స్పెషల్ మాట చెప్పాడు, సహోదరులారా, సహోదరి ఎవరైనా కావచ్చు, నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ మీద కోప్పడబాక, ఎప్పుడు కూడా వాళ్ళని శపించబాక, ఎప్పుడు కూడా తిట్టబాక. ఇది నేర్చుకో ఈరోజు సంస్కారంలో. యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట అదే కదా. సహోదరుని మీద కోప్పడకూడదు, శపించకూడదు, తిట్టకూడదు. ఒకవేళ కోప్పడినా, శపించినా, తిట్టినా రేపు అవి నీకే తగులుతాయి, జాగ్రత్త. ఒకటి చెప్పేసి యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట. రెండో మాటకు వచ్చేద్దాం. మళ్ళీ వచ్చేయండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. అక్కడ 5వ అధ్యాయంలోనే ఉన్నాయి 3 మాటలు. నేను ఎత్తుకున్న 3 మాటలు 5వ అధ్యాయంలోనే ఉన్నాయి. 5వ అధ్యాయానికి వచ్చిండి 28వ వచనం చూడండి. యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట, రెండవ మాట, 5:28. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. స్పెషల్ మాట ఇది కూడా కదా. ఫస్ట్ మాట స్పెషల్ మాట అని ఎందుకు చెప్పాను? యేసు ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, అందుకే స్పెషల్ మాట అని చెప్పా. ఈ మాట కూడా అదే విధంగా ఉంది. ఉందా జాన్? ఉందా? చదువుతావా? 28వ వచనం సేమ్ మాట ఉంది. నేను మీతో చెప్పున్నదేమనగా, ఫస్ట్ మాట చదువు, ఫస్ట్ వచనం 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, 28వ వచనం చదువు. నేను మీతో చెప్పున్నదేమనగా, సేమ్ టు సేమ్ కదా. అక్కడన్న మాటే యేసయ్య ఇక్కడ కూడా అన్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా. ఇది కూడా స్పెషల్ మాటే. ఇందాక సహోదరుని మీద కోప్పడకూడదు, శపించకూడదు, తిట్టకూడదు అని చెప్పిన స్పెషల్ మాట ఎలాగుందో ఇది కూడా స్పెషల్ మాటే. ఏంది ఈ స్పెషల్ మాట? స్పెషల్ మాట? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఎవరిని కూడా అంట మోహపు చూపుతో చూడకూడదంట. చూపులు చాలా రకాలు ఉన్నాయి, లేవా? మాకు చెప్పండి, మా ఉన్నాయా లేవా? ఉదాహరణకి ఇప్పుడు మీకు అందరికీ కోపం వచ్చేసింది, ఎడ చూస్తారు? ఊరికే ఎడ చూస్తారు? కోపం వచ్చింది, ఎడ చూస్తారు? చిన్నిగా ఉండే కనుగుడ్డు కొంచెం పెద్దవి అంటే అర్థమైంది,
ఈ మనిషికి కోపం వచ్చింది. కోపం వచ్చింది అంటే కోపం వచ్చినప్పుడు కోపంతో చూపే చూపు ఉన్నట్టా లేనట. ఇప్పుడు మీకు సిగ్గేసింది, ఇప్పుడు ఎట చూస్తారు? ఇంతకు ముందు రోజుల్లో పెళ్లి చూపులు అంటే ఎట జరిగేటివి తెలుసా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు తలకాయ దించుకునేవారు. వీళ్ళు గడ్డ వెత్తి చూపించేవాళ్ళు. ఎవరు? పెద్దోళ్ళు. చూసుకోండి నాయన, ఇప్పుడే చూసుకోండి, నచ్చిందా అమ్మాయి, నచ్చాడా అబ్బాయి అన్నట్టుగా. ఇప్పుడు లేదులే, ట్రెండ్ మారింది. అసలు ఆ చూపులే లేవు, అసలు సిగ్గే లేదు. ఉందంటారా? ఉండదా? ఇప్పుడు సిగ్గులు చూపులు అన్నీ ఉన్నాయా? ఏమి లేవు, అంతా అయిపోయింది. సిగ్గులు బిగ్గులు అన్నీ పోయినాయి. అవునా కదా? మరి ఇప్పుడు సిగ్గు వచ్చింది. సిగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తారు? చూపు కొంచెం వారకంటే అడ చూపడం, తలగా దించుకోవడం, చూపడం, తలగా దించుకోవడం. అంటే ఇప్పుడు ఏమని అర్థం? సిగ్గుతో చూసే చూపు, భయంతో చూసే చూపు ఉంది, సిగ్గుతో చూసే చూపు ఉంది, కోపంతో చూసే చూపు ఉంది. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏ చూపు చెప్తున్నాడు? మోహపు చూపుతో చూడకూడదంట. చూడాలా, కానీ ఆ చూపు మోహపు చూపుగా ఉండకూడదు. ఎందుకు అని చెప్తున్నాడంటే, నువ్వు మోహపు చూపుతో చూసావంటే అప్పుడే నీ హృదయంలో ఆ వ్యక్తితో నువ్వు వ్యభిచారం చేసేస్తావు. అంతే. దారిన ఒక స్త్రీ పోతుంది, ఆ చూపుతో కనుక చూస్తే వ్యభిచారం చేసినట్టే. వ్యభిచారం అంటే ఏంటంటే, నన్ను బాగా వినండి, శరీరం కలిస్తేనే వ్యభిచారం అంటారు. అంతే కదా? అవునా కదా? కానీ యేసు ప్రభు చెప్తాను, ఇవి వ్యభిచారం ఏంది? మనస్సుతో చేసిన కూడా వ్యభిచారమే. ఇప్పుడు గమనించండి, ఎంతమంది ఉన్నారు భూప్రపంచం మీద? ఈ మాటను పట్టుకొని ఆలోచిస్తే ఎంతమంది ఉన్నారు భూప్రపంచం మీద? 100కి 99% మంది ఇదే దరువులో ఉన్నారు. ఏ దరువులో? మోహపు చూపుతో చూస్తాడు. మంచి అబ్బాయి కనుక పోతూ ఉంటే అమ్మాయి కూడా అలాగే చూస్తుంది మోహపు చూపుతో. మంచి అమ్మాయి పోతుంటే అబ్బాయి కూడా అలాగే చూస్తున్నాడు మోహపు చూపుతో. ఎవరు ఎట్టపోయినా సరే మోహపు చూపుతో చూస్తున్నారు. యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట ఏంటో తెలుసా? ఏ వ్యక్తిని కూడా మనం ఏ చూపుతో చూడకూడదంట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా హల్లెలూయా? గట్టిగా చెప్పాలా హల్లెలూయా? గట్టిగా చెప్పాలా హల్లెలూయా? ఏ వ్యక్తిని కూడా మోహపు చూపుతో చూడకూడదు. ఎందుకు చూడకూడదు అనేది ఒక్క మాట చెప్పి నేను వేరే పాయింట్లోకి జంప్ అయిపోతా. ఎందుకంటే ఎక్కువసేపు దీన్ని లాగదీయకూడదు కాబట్టి వేరే పాయింట్లోకి జంప్ అయిపోతా. ఎందుకు చూడకూడదు? ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. ఎందుకు మనం అలా చూడకూడదు? యోబు గ్రంథం 31వ అధ్యాయం. తీసుకున్నారా? 10వ వచనం. నా భార్య, లేకపోతే 9:10 చదువుదాం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకటి తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. చాలు. నేను వేరొకరిని ఆశిస్తే, అక్కడ ఆ మాట అర్థం చెప్తున్నా. నేను వేరొకరిని ఆశిస్తే నాది ఇంకొకరు ఆశిస్తారు. అర్థమైందా? తలకాయలు దించారేమి? అర్థమైందంటారా? హల్లెలూయా. నేను వేరొకరిది ఆశిస్తే నాది ఇంకొకరు ఆశిస్తారు. నేను వేరొకరి దాంతో వేలు పెడితే వేరొకటి కావాలని నేను అనుకుంటే నాకు సంబంధించింది కూడా వేరొకరు ఆశిస్తారు. బైబిల్ అదే మాట ఉంది. అందుకనే మనము చెప్పండి. అందుకనే మనము ఏ చూపుతో చూసి ఆశించకూడదు? మోహపు చూపుతో చూసి ఆశించకూడదు. మోహపు చూపుతో నువ్వు చూస్తున్నా సరే యేసయ్య అన్నాడు, నీ హృదయంలో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. చాలామంది అంటారు, లోత కూతుర్లతో వ్యభిచారం చేయలా, తామారా మామత వ్యభిచారం చేయలా. వ్యభిచారం చెయ్యమని ఎవరు చెప్పారంట? దేవుడే చెప్పాడు. ఏ దేవుడు? బైబిల్ దేవుడు. నీ తలకాయ చెప్పాడు. బైబిల్ దేవుడు ఏం చెప్పాడంటే, శరీరాలు కలిస్తేనే కాదురా బాబు, మనసుతో నువ్వు మోహపు చూపు చూసినా మనసులో వ్యభిచరించినట్టునని అంత ఖచ్చితంగా రూల్ పెట్టాడు. ఎవరు? బైబిల్ దేవుడు. కానీ తెలియక చాలామంది ఇలాగే మాట్లాడతారు. రైట్? యేసు ప్రభు చెప్పిన స్పెషల్ మాట, ఎవరిని ఏ వ్యక్తిని మనం ఏ చూపుతో చూడకూడదు? మోహపు చూపుతో చూడకూడదు. చూస్తే ఏం జరుగుతుంది? నువ్వు ఒకటి ఆశిస్తే నీది
క్లియర్గా ఉందన్నమాట. రైట్, మూడో దానికి జంప్ అయిపోదామా? యేసుప్రభు చెప్పిన స్పెషల్ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ మాట 39 వచ్చిన చదువుతాం ఈసారి. 5:39. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఫస్ట్ వచ్చిన చదువు 22. నేను మీతో చెప్పున్నదేమనగా 28 వచ్చిన చదువు. నేను మీతో చెప్పున్నదేమనగా 39 వచ్చిన చదువు. నేను మీతో చెప్పున్నదేమనగా అదే వచ్చిన వాళ్ళు నేను మారుస్తున్నా, అదే మాట చదువుతున్నాడా? ఓ, నేను వచ్చిన వాళ్ళు మార్చానా లేదా? మరి మాట మారాలి కదా. మాట ఏంది ఒకటే చదువుతున్నావా? ఎందుకంటే ఆ వచనంలో కూడా ఆ మాటే ఉంది. యేసుప్రభు అదే చెప్పాడు, నేను మీతో చెప్పున్నదేమనగా. అందుకే నేను చెప్తున్నా మీకు, యేసయ్య చెప్పిన స్పెషల్ మాటలు ఇవి, మామూలు మాటలు కాదు. యేసుప్రభు చెప్పిన స్పెషల్ మాటలు ఇవి. ఒక ఫస్ట్ స్పెషల్ మాట చెప్పండి. ఫస్ట్ స్పెషల్ మాట, మీ సహోదరుల మీద కోప్పడవద్దు, శపించవద్దు, తిట్టవద్దు. ఫస్ట్ యేసుప్రభు స్పెషల్ మాట. రెండవ మాట, ఎవరిని కూడా ఏ చూపుతో చూడకూడదు, మోహపు చూపుతో చూడకూడదు. చూస్తే ఏం జరుగుతుందంట? అప్పుడే నువ్వు ఆ మనిషితో ఎక్కడ వ్యభిచారం, అది మనసులో వ్యభిచారం చేస్తున్నావు అని చెప్పాడు. స్పెషల్ మాట. మూడో మాట, ఇప్పుడు చదివిన స్పెషల్ మాట ఏంటిది? ఒరే, సరే నేను చదువుతున్నాను చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. యేసయ్య చెప్పిన మాట. ఇదే మాటని కాపీ కొట్టి గాంధీ మహాత్ముడు కూడా చెప్పాడు. గాంధీ కూడా ఇదే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిట్టమని. అసలు చెప్పింది ఎవరు? బైబిల్లో యేసయ్య చెప్పాడు. చెప్పండి నాన్న, ఎవరన్నా మనం లాగు పెట్టి కొడితే నువ్వేం చేస్తావు? హలో, ఏం చేస్తావు? కొట్టేదాగేందుకో, ఎవరన్నా ఒక చిన్న మాట అన్నా కానీ ఓర్చుకో మనం, అవునా కదా? ఏమంటావు? మాటకి మాట అన్నారా కదా, దెబ్బకి దెబ్బ అన్నారా? నన్నంటారా నువ్వు కొట్టేదా? ఎవరన్నా ఒకరు కానీ కొట్టారనుకో, నన్నంటారా నువ్వు కొట్టేదా? చిన్నపిల్లకాయలుగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారు కదా. చిన్నప్పుడు పంది పిల్ల కూడా ముద్దుగా ఉంటుంది, కానీ పెద్ద ఎదిగిన తర్వాత అప్పుడు ముద్దు పెట్టి చూడు, నీకు అరుస్తుంది. పిల్లకాయలు కూడా చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారు. అదే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? తిరుగుబాటు చేస్తారు కదా. ఏదో ఒక విషయంలో కొట్టేమనుకో, ఏం జరుగుతుంది? నన్ను కొట్టేదా? నేనేమన్నా చిన్న పిల్లోడినా? ఇప్పుడు ఎంత పిల్లోడిని అయిపోయినాను? నాకు తెలిసిన తల్లిదండ్రులలో కొద్దిమంది, నన్ను బాగా వినండి, కొద్దిమంది పెళ్ళి అయింది, పిల్లలు కూడా పుట్టున్నారు. కర్మగాలి ఒక భార్యని వదిలేశాడు, ఇంకో భార్యని కట్టుకోమన్నాడు. వాడి మీద వాడి నాయనికి కోపం వచ్చింది. అది సందర్భం అయితే నేను చెప్పనండి. పచ్చి తాటి దెబ్బ తీసుకొని ఎట్ట కొట్టాడంటే అట్ట కొట్టాడు. ఎవరిని కొట్టింది? కొడుకు అబ్బను కొట్టాడా? అబ్బ కొడుకును కొట్టాడా? అబ్బ కొడుకును కొట్టాడు. ఇప్పుడు కొడుకు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరైతే మాంగారు ఇప్పుడు నువ్వు కొట్టినావు ఈయన పోనీ, ఇప్పుడు కొడితే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా? అదిగో ఒప్పుకోడంట. యథార్థంగా చెప్తున్నాడు. అవును, యథార్థవంతులే కదా కావాలా. పోనీ కరుణ, నువ్వు ఒప్పుకుంటావా? ఓడే ఒప్పుకోనప్పుడు నేనెందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకోరు కదా, అవునా కదా? ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకుంటారా? చెప్పులే, ఒప్పుకుంటా? ఒప్పుకోడు. కాబట్టి మన బొగ్గ వాసిపోయింది పాపం. వాళ్ళ అమ్మ ఎందుకు తిరుక్కున్నాడని వాళ్ళ అమ్మ లాక్ కొట్టేసింది, బొగ్గు వాసి. ఇప్పుడు కూడా మచ్చ ఉంది. ఎందుకు చెప్తున్నాడంటే ఒప్పుకోరు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, నిన్ను ఎవరైనా కుడి చెంప మీద కొడితే చెప్పు,
ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. ఇప్పుడు మనం అందాం, ఎప్పుడన్నా మన శత్రువు మన దగ్గరకు వచ్చి లాగి పెటాను కొట్టాడు, ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది నీకు. ఏం మాట? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప. యేసు ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది, ఇప్పుడు ఎడమ చెంప తిప్పినావు, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? అవతల ఉండేవాడు ఆడ పిచ్చోళ్ళు కొనట్టున్నారా? కొట్టడా అంత లేదు. నువ్వు చూపించి చూడు, అది కూడా వాసిపోద్ది. నువ్వు చూపించి చూడు, అది కూడా వాసిపోతే నన్ను అడుగు. ఎందుకు కొట్టాడు? ఓహో, ఈ చెంప మీద కొట్టాలా, ఇక్కడ కూడా కొడతాడు. ఒరే యంత్రా, 2 చెంప కూడా కొట్టాడే, యేసు ప్రభు చెప్పిన మాట ఫెయిల్ అయిపోయింది అనుకుని మళ్ళీ తిప్పు కుడి చెంపని, మళ్ళీ కొడతాడు, మళ్ళీ ఎన్నిసార్లు కొడతాడు. మరి ఎందుకు చెప్పాడు యేసు ప్రభు ఇక్కడ ఈ మాట? అంటే యేసయ్య మాటలు అర్థం చేసుకోవాలంటే లోతు ఉండాలా. లోతు లేకపోతే అర్థం కాదు, లోతు జ్ఞానం ఉండాలా. యేసయ్య ఎందుకు చెప్పాడు ఈ మాట? కుడి చెంప మీద కొట్టి ఎడం చెంప కొట్టమని, చూపించమని ఎందుకు చెప్పాడంటే, నిజంగా చూపించమని కాదు తల్లో, అటు చూపించినారనుకో వాసిపోతాయి మీరు చూపించడం కావాలంటే. ఎప్పుడు కొట్టాడరా మీ బాబు నిన్న? చెంప మీద కొట్టుంటాడా? 2 చెంప తిప్పావా? కంప దాటుకొని లేదా ఇల్లు దూకి పరిగెత్తులా? మరి చూపిస్తే కొడతారు తగ్గరు, కొడతారు. ఎందుకు చెప్పాడు యేసయ్య ఈ మాట? ఈ మాట అనుకున్న అర్థం ఏంటి? నేను ఈ మర్మాన్ని చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఆ ఫస్ట్లో మాట ఉంది చదవండి. ఇందాక మా జాన్ దాన్ని ఎత్తి చూపించాడు. ఫస్ట్లోనే మాట ఉంది. ఆ ఫస్ట్ మాట ఒకసారి చదువుదామా? ఫస్ట్ మాట, నేను మీతో చెప్పినది ఏమనగా అప్పుడు ఆ తర్వాత నుంచి 39 అబ్బా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక. అది 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 అండర్లైన్ చేయండి. యేసు ప్రభు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమని ఎందుకు చెప్పాడంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే దుష్టుని ఎదిరించకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకడు మన మీదకు గొడవకు వస్తున్నాడంటే ఓడులో దూరిపి ఉంటాడు. ఎవరు? సైతాను గాడు, దుష్టుడు దూరిపి ఉంటాడు. దుష్టుడు ఎక్కడైతే దూరి ఉంటాడో అక్కడే గొడవలు ఉంటాయి. పోయిన ఆదివారం ప్రసంగం ఎంతమంది విన్నారు? పోయిన ఆదివారం విన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేని గురించి చెప్పానా? అబ్బా, చెయ్యి ఎత్తకుండా ఉండుంటే బాగుండాల్సింది. దేని గురించి చెప్పాను? పరలోకంలో జరిగిన ఒక యుద్ధం. సాతానుగాడు ఎక్కడ ఉంటే అక్కడ గొడవ ఉంటుందని చెప్పా. సూపర్, గుర్తొచ్చిందా? సాతానుగాడు ఎక్కడ ఉంటే అక్కడ గొడవ ఉంటుంది. సాతానుగాడు ఎక్కడ ఉంటే అక్కడ యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ గొడవ జరుగుతుంది. దుష్టుని వచ్చి గొడవ పెడుతున్నాడు, అంటే కుడి చెంప మీద కొడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎదిరించకూడదు. అంటే ఎవరన్నా మన మీద గొడవ వచ్చినా మనం ఎదిరించకూడదు. ఎవరన్నా మన మీదకి కొట్లాడుకు వచ్చినా మనం ఎదిరించకూడదు. అది ఆ మాట అర్థం. ఎడం చెంప తిప్పమని నిజంగా ఎడం చెంప తిప్పమని కాదు. ఎడం చెంప తిప్పితే ఎడం చెంప కూడా వస్తుంది. డౌట్ ఏముంది? ఎదిరించకూడదు, ఎదిరించకూడదు, ఎదిరించకూడదు. ఎదిరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఇంకా ఎక్కువైపోద్ది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అంతే కదా అమ్మామ? నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గొడవ జరుగుతూ ఉంది, ఎదిరిస్తూ ఉంటే ఏమవుతుంది? చాలామంది కుటుంబాల్లో భార్యల్ని భర్తలు దంచేస్తుంటారు, కొట్టేస్తుంటారు కదా. ఎందుకు కొడతారు చెప్పండి? ఎప్పుడు వస్తుంది కోపము? ఎడనండి, ఎప్పుడు వస్తుంది కోపము? భార్య మీద భర్తకి ఎప్పుడు వస్తుంది కోపం అంటున్నా? ఎదిరించినప్పుడే వస్తుంది. ఆడవాళ్ళకి ఇదొక జబ్బు. ఏం చేస్తావా, ఏం చేస్తావు నువ్వు? ఏం చేసేది ఏముంది అనుకుని జుట్టు పట్టుకొని నీ పురికాయని వేసి దోరబందరం కేసి కొట్టేది, అంతే కదా. ఇప్పుడు కొట్టారు నువ్వు ఎదిరించినప్పుడు. ఎదిరించకపోతే మీరు గమనించండి, కుటుంబంలో కొట్లాటే లేకుండా ఉందంటే నేను ఒక్కటే చెప్తా, ఆ భార్య ఎప్పుడు ఎదిరించే భార్య కాదు, ఎదిరించే భార్య కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక జంట ఉంది, ఇద్దరు చచ్చిపోయారు. నేను అవ్వ తాత అని పిలిచేది. నేను సాధ్యమైనంత వరకు ఎక్కువ టైం వాళ్ళతోనే గడిపేవాడిని. వాళ్ళు ఎవరో కాదు, బాలిటిపాలెంలో సేవ చేసిన పెద్ద సామెల తాత, శాంతమ్మ.
ఎన్నిసార్లు రోజులో సగం. మా అమ్మోళ్ళు కూడా ఎక్కడున్నాడు మా పిల్లోడు అంటే ఏడుంటాడో తెలుసు వాడు. నాకు ఇప్పుడు కూడా ఇష్టం ముసలి దగ్గర కూర్చొని మాట్లాడడం అంటే. ఎందుకు చెప్పండి? పెద్దోళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం ఇప్పుడు కూడా ఇష్టమే. ఎందుకు చెప్పండి? మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు అనుభవించేసి ఉంటారు కదా, అనుభవాలు చెప్తారు. అందుకని నేను సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేది నాకు ఇష్టం. అందుకని వాళ్ళ దగ్గర పోయి కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు చెప్పారు. నేను ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పోయినా నాకు తెలిసి ఒక్కసారి కూడా అవ్వ తాత గొడవ వేసుకొని నేను చూడలేదండి. ఆమె అలిగిపోయి ఉండడం నేను చూడలేదండి. ఆయన సరళ బుర్లాడడం నేను చూడలేదండి. ఎవరు చూడలా. అంత అన్యోన్యంగా ఉంటారు. ఆయన నుండి శాంతమ్మా అని పిలుస్తాడు ఆయన. ఎవరు? తాత. ఆయన నుండి ఏమయ్యా అని పిలుస్తుంది అవి. ఎంత మంచిగా ఉంటారు కదా. ఎస్, గొడవలు లేకుండా ఉండాలంటే ఎదిరించే బుద్ధి ఉండకూడదు. బైబిల్లో యేసు ప్రభు స్పెషల్ మాట అదే చెప్పాడు. 3వ మాట, ఎదిరించబాక. ఒకవేళ గొడవ జరుగుతున్నప్పుడు ఆడు ఎదిరిస్తే అది ఎక్కువ అవుతుంది. కొట్లాట జరుగుతున్నప్పుడు ఆడు ఎదిరిస్తే అది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. మన దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఒకసారి ఆ మాటను చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14:33 తీండి. మొదటి కొరింథీ పత్రిక 14:33 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్తగాడు. నాతో చెప్పండి. దేవుడు, గట్టిగా చెప్పండి. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. దేవుడు ఎవరికి కర్త అంట? దేనికి కర్తగాడంట? అల్లరి అంటే చెప్పండి మా. ఓ అక్కడట్టు తట్టండి. ఉండా ఇటు నాసే చూడు ఉండా. రైట్, ఇప్పుడు కన్నా మాలోకి వచ్చే సంతోషం. అల్లరంటే ఇప్పుడు చర్చిలో ఆ పిల్లకాయలు చేసేది ఏంది అది కదా? దేవుడికి ఇష్టం లేని పని. పిల్లకాయలే కాదు, పెద్దోళ్ళైనా సరే. ఇప్పుడు ఈమె చిన్నపిల్ల కదా, ఈమె పెద్ద పిల్ల, చిన్నపిల్ల కదా, కూర్చోమంటే అట్టుండాల. సమాధానమునకు దేవుడు కర్త. ఏ కుటుంబంలో అయినా ఎప్పుడైనా సమాధానమునకి కర్త దేవుడు. దేనికి కర్తగాడు? అల్లరి అంటే అరుసుకోవడం, ఈలలేసుకోవడం, గోల చేయడం. ఇదంతా ఏ జాబితాలోకి వస్తుంది? అల్లరి కదా. మన దేవుడు అల్లరికి కర్త కాదు. చెప్పండి, దేనికి కర్త? ఇప్పుడు సమాధానం ఉండాలంటే ఏం చేయాలా? ఫస్ట్ మాట, ఎదిరించకూడదు. గుర్తుపెట్టుకోండి. సమాధానం ఉండాలంటే ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. సమాధానం ఉండాలంటే ఏం చేయాలా? ఎదిరిస్తే ఎదిరించే కొద్దీ, అంతే కదమ్మా, కలబెట్టే కొద్దీ అది తగ్గాలంటే ఏం చేయాలా? గుర్తుపెట్టుకోండి, ఎదిరించకూడదు. చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ఒక మాట అడుగుతారు, ఏమి చేసిపోయారా మా తల్లిదండ్రులు మా కోసం అని కదా. ఒకవేళ చచ్చిపోయినా కానీ అడుగుతారు కదా, ఈ తల్లిదండ్రులు మా కోసం ఏమి చేసిపోయారు, ఏమి సంపాదించిపోయారని అడుగుతారు కదా. అవునా కదా? అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలాగ ఉంది? మా కోసం డబ్బు ఏమైనా సంపాదించారా, మా కోసం వెండి బంగారాలు ఏమైనా సంపాదించారా, మా కోసం ఇల్లు ఏమైనా సంపాదించారా, మా కోసం ఆస్తిపాస్తులు ఏమైనా సంపాదించారా? అవునా కదా? మరి మనందరి పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన పోతా మన చేతుల్లో ఒకటి పెట్టేసిపోయాడు. ఏం పెట్టేసిపోయాడు తెలుసా? ఆయన పోతా ఇప్పుడు బహుశా నేను చచ్చిపోతున్నాను అనుకో, నా పిల్లల చేతులు ఏం పెట్టాల్సి వస్తుంది? ఒకవేళ దగ్గరుంటే ఏం పెడతాము?
చేతిలో ఉండింది అంటే ఒకవేళ నేను ఏడన్నా డబ్బులు దాచిపెట్టుంటే ఆ విషయం చెప్తా. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత ఆ మర్మం వీళ్ళకి తెలియదు కదా అనుకుని ఆ డబ్బుల విషయం చెప్తా. లేకపోతే నా చేతుల్లో ఏడన్నా డబ్బు దాచిపెట్టున్నాను అనుకుని ఆ విషయం చెప్తా. అవునా కదా? అవునా కదా? మరి మన పరలోపు తండ్రి కూడా మనకు పోతా పోతా ఏమిచ్చిపోన్నాడు తెలుసా? ఒక మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏమిచ్చి వెళ్ళిపోయాడంట? చెప్పండి మా, ఏమిచ్చి వెళ్ళిపోయాడంట? అక్కడ పైన ఒక చిన్న అక్షరం ఉంది. ఏం అక్షరం లేదా? ఆ శాంతి కాడ పైన ఒక చిన్న అక్షరం ఉంది, ఒక అంకె. ఏం అంకె అది? బైబిల్లో చూస్తే తెలుస్తుంది. 3. పుట్టినోట్లో 3 ఏముంది చూడండి కింద, సమాధానం. అంటే ఏమి ఇచ్చి వెళ్ళిపోయాడు దేవుడు మనకు పోతా పోతా? వెండిచ్చాడా? బంగారం ఇచ్చాడు. ఒకవేళ ఇచ్చుంటే మనం ఏం చేద్దాం? వెండినిచ్చినా బంగారు ఇచ్చినా ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం కదా. అన్నిటికంటే విలువైనది దేవాది దేవుడు పోతూ పోతూ ఏమిచ్చిపోయాడంటే శాంతిని ఇచ్చేసిపోయాడు. అంటే సమాధానాన్ని ఇచ్చేసిపోయాడు. ఏమిచ్చిపోయాడు? సమాధానాన్ని ఇచ్చిపోయాడు. అంటే ప్రతి కుటుంబంలో ఏముండాలా? డబ్బులున్నా లేకపోయినా, అక్క అన్న చెప్పండి, డబ్బులున్నా లేకపోయినా ఏముండాలా? ఒంటి నిండా బంగారం ఉంది కానీ ఆ ఇంట్లో సమాధానం లేదు. ఎందుకది? చెప్పండి, ఎందుకది? నీకు ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంట్లో సమాధానం లేదు. ఎందుకది? ఇంట్లో సమాధానం లేకపోతే ఆ ఇల్లు ఒక నరకంలాగా ఉంటుంది. గమనించాల. కొంతమంది ఇంట్లో ఉండేదానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ ఇల్లు ఒక నరకంలాగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు ఉండాలని ఇష్టపడుతుంది? ఆ ఇంట్లో సమాధానం ఉంటే ఆ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతుంది. సమాధానం లేకపోతే నరకంలాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది పాస్టర్లను తీసుకొని వచ్చి ప్రార్థనలు పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకోరా? ఈ వారంలో కూడా ప్రార్థన ఉంది అమ్మా, ఉంది కదా? ఈ వారంలో కూడా ప్రార్థన ఉంది. బేస్తవారం రోజు మన సెంటర్లో గృహప్రవేశం, రైట్? ఏ పాస్టర్ అయినా సరే, ఏ ఇంటికి వచ్చినా సరే, ఆ ఇంటి కొరకు ఆ పాస్టర్ చెప్పాల్సిన ఒక మాట ఉంది. చాలామంది చెప్పరు దాన్ని. అంటే ఓలికి తెలిస్తే కదా చెప్తారా? ఏం చెప్పాలో తెలుసా? నేను ఏ కుటుంబంలోకి వచ్చినా ఆ కుటుంబానికి ఒక మాట చెప్పాలా. ఏందా మాట? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఏందా మాట? మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదివేయండి టకటక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. సౌండ్ పెట్టండి గట్టిగా, హల్లెలూయా. మీరు ఏ ఇంట్లోకి అయితే వెళ్తారో ఆ ఇంటికి ఏం చెప్పాలంట? సమాధానం అని చెప్పాలంట. చెప్పండి చెప్పండి, ఏం చెప్పాలంట? గట్టిగా చెప్తే కదా. ఏం చెప్పాలంట? గట్టిగా చెప్పండి, ఏం చెప్పాలంట? సమాధానం మీ ఇంటికి కలుగునుగాక అని చెప్పాలంట. ప్రతి పాస్టరు, నేనే కాదు ఎవరైనా సమాధానం కలుగునుగాక అని చెప్పాలంట. అంటే అర్థం ఏంటి అంటే వెండి బంగారం ధనధాన్యులు నగనట్ర అన్నిటికంటే విలువైనది ఏది? సమాధానం. కాబట్టి సమాధానం అని చెప్పాలంట. ఒకవేళ నేను మీకు సమాధానం అని ఆశీర్వదించేశాను, ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం అక్కడే ఆ ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనది కాదనుకో, నేను పోతా ఉంటే నాతో వెనకన్నే ఓరే పాస్టరా నువ్వేం చెప్పావు, ఏమని? సమాధానం ఉండమని. ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను రా, ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, నాతో పాటు వచ్చేస్తుందంట. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఏ ఇంట్లోకి పోయినా సమాధానం ఉండాలని చెప్పు. అంటే ఆ సమాధానానికి ఎంత వాల్యూ ఉందో చూడండి. అందుకని యేసు ప్రభు 3వ స్పెషల్ మాట ఏం చెప్పాడంటే రెచ్చగొట్టుకోబాకండి, ఎదిరించబాకండి, ఎట్టుండండి?
సమాధానంతో ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత అమూల్యమైన మాటలు చెప్పాడు మనకు. ఆ యేసయ్య చెప్పిన స్పెషల్ మాటలు, ఈ 3 మాటలు కనుక మనం పాటించగలిగితే ఎస్, మనం ఎవరమి? బుద్ధిమంతులమి. బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళమి, పడిపోము, స్థిరంగా ఉంటాం. ఎవరు బుద్ధిమంతులు? ఆయన మాటలు విని ఆ ప్రకారం చేసేవాళ్ళు. ఏం చెప్తున్నాడు ఆయన? యేసయ్య చెప్పిన స్పెషల్ మాటలు 3 టకటగా చెప్పండి. స్పెషల్ మాటలు. నెంబర్ 1, కరెంటు పోయిందా? ఉందా? నోటి నుంచి మాట్లాడడం లేదే. చెప్పండి నాన్న. నెంబర్ 1, యేసయ్య చెప్పిన స్పెషల్ మాట, మీ సహోదరుల మీద కోప్పడకూడదు, క్షమించకూడదు, తిట్టకూడదు. అది స్పెషల్ మాట ఒకటి. నెంబర్ 2, దొంగ పడవా ఎవరిని కూడా. నువ్వు ఆడమనిషి అయితే మగోడిని, మగోడు అయితే ఆడమనిషిని ఏ చూపుతో చూడకూడదు, కనుగుడ్లు పోతాయి. నువ్వు ఒకటి ఆశించేవనుకో, నీది ఇంకొకరు ఖచ్చితంగా ఆశిస్తారు. ఇది వాస్తవం, తిరిగిలే. నువ్వు ఏరొకడు భార్య కావాలనుకున్నావంటే నీ భార్య ఏరొకడు ఆశించుంటాడు, డౌట్లే. నువ్వు ఇంకొకరు మొగుడిని కావాలనుకున్నావంటే ఇంకొకరు నీ మొగుడిని ఆశించుంటాడు, డౌట్లే. అది క్లారిటీగా చెప్పేసినా నేను. నెంబర్ 3, స్పెషల్ మాట. అరే ఏం లేదా, ఈ చెంప మీద కొడితే ఈ చెంప తిప్పమన్నాడు. ఎందుకు తిప్పమన్నాడు? నిజంగా తిప్పితే వాసిపోతాయి, తిప్పాకండి. ఆ మాట అర్థమైంది. ఎదిరించకూడదు అంటే సమాధానంతో ఉండాలా. ఎదిరించావంటే చెంపలు పగలుతాయి, ఎదిరించినావంటే పురికాయలు పగలుతాయి. ఇక్కడ పురికాయలు పగలగొట్టేది, డాక్టర్ కాడకు పోయేది, సార్ బాత్రూంలో కాలు జారి పడింది సార్ మా పిల్లము. ఎక్కడ పడిందంట? ఏం జరిగిందంట? కాలు జారలేదురా, నువ్వే పురికాయని పగలగొట్టావు. ఎందుకు పగలగొట్టావురా అంటే ఎదిరిస్తుంది, లోపడే మనిషి కాదు ఈ మనిషే. కాబట్టి దయచేసి యేసుప్రభు స్పెషల్ మాట, సమాధానము కలిగి ఉందాం. ఈ 3 మాటలు అనుసరించి నడద్దాం, బుద్ధిమంతులుగా జీవిద్దాం. దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నా ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ మధ్యాహ్న సమయం దేవుని సన్నిధిలో దేవుని స్వరమైనటువంటి ప్రియ బిడ్డ, ప్రార్థన చేద్దాం.